Hi friends, this is Simhadri. Welcome to Simhadri Competitive Classes. సో ఇప్పటివరకు మనం 7 మోడల్స్ చెప్పుకున్నాం. సో అందులో డిఫరెంట్ మోడల్స్ చెప్పుకున్నాం. బట్ మోడల్ నెంబర్ 8 వెరీ సింపుల్ ఫ్రెండ్స్, క్లాక్స్ అండ్ గడియారాల్లో. సో మోడల్ నెంబర్ 8 వచ్చేసి రిఫ్లెక్స్ యాంగిల్. ఏం ఫ్రెండ్స్? రిఫ్లెక్స్ యాంగిల్. సో దీన్నే మన తెలుగులో పరావర్తన కోణం అంటాం ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్? పరావర్తన కోణం. సో ఫ్రెండ్స్, మనకి టోటల్ సర్కిల్ యొక్క డిగ్రీస్ ఎంత ఫ్రెండ్స్? 360 డిగ్రీస్. సో ఎప్పుడైనా సరే ఫైండ్ ది రిఫ్లెక్స్ యాంగిల్ అని క్లాక్స్లో అడిగాడంటే మాత్రం కంపల్సరీ వచ్చిన యాంగిల్, సపోజ్ యాంగిల్ మనకి 120 డిగ్రీస్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్? సో 120 డిగ్రీస్ వస్తే దీన్ని అధిక కోణం అంటాం. వాట్ ఫ్రెండ్స్? అధిక కోణం. సో దాన్నే మనం -120 చేస్తే విల్ గెట్ ఎంత ఫ్రెండ్స్? 240 డిగ్రీస్. సో దీన్ని మనం పరావర్తనం కోణం ఆర్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు ఫ్రెండ్స్. సో దీని మీద మనం 1 or 2 ప్రాబ్లమ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు. సో చూడండి, సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది ఒకసారి మీరు క్లియర్గా ఒకసారి మనం క్వశ్చన్లు చూస్తే కనుక మీకు ప్రొసీజర్ ఎలా ఉంది ఏంటనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి క్వశ్చన్ చూడండి. సో రిఫ్లెక్స్ యాంగిల్. సో వాట్ ఈస్ ద రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈస్ 8:10? సమయం 8 గంటల 10 నిమిషాలు అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళు మధ్య పరావర్తన కోణం ఎంత? సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసుకోండి. మనం మోడల్ నెంబర్ 1లో ఏదైతే చేసామో మళ్ళీ ఇది ఇక్కడ కూడా అదే అప్లై చేస్తాం ఫ్రెండ్స్. సో మనకి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? 6D ± ½ మినిట్ ఆర్ సగం నిమిషాలు. ఫ్రెండ్స్, ఈ ఫార్ములా మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న 8 అవర్స్ని, ఇక్కడ మినిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ 8 అవర్స్ని కూడా మనం మార్చుకోండి ఫ్రెండ్స్, 40 మినిట్స్. సో ఎంత? 8 ప్లేస్లో 40 మినిట్స్ వేస్తే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 30. సో 6 × 30. ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి మనం మోడల్ 1లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్, యూస్ ప్లస్ ½ మినిట్ అన్నాడు కాబట్టి సో 10/2 5. సో టోటల్ ఎంత ఫ్రెండ్స్? 150 + 5. సో 155 డిగ్రీస్ ఫ్రెండ్స్. వచ్చింది వాల్యూ 155 డిగ్రీస్. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? పరావర్తన కోణం, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 360 డిగ్రీస్ మైనస్ 155 డిగ్రీస్. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 205 డిగ్రీస్. సో ఆప్షన్స్కి వెళ్తే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ప్రాబ్లం నెంబర్ 2 ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈస్ 3:40? సమయం 3 గంటల 40 నిమిషాలు అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళు మధ్య పరావర్తన కోణం ఎంత? సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. 210 డిగ్రీస్, 220 డిగ్రీస్, 230 డిగ్రీస్, 240 డిగ్రీస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను నేను, టైం ఎప్పుడైనా సరే సింగిల్గా ఇచ్చి కోణం అడిగితే కనుక మోడల్ 1లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మీరు 3 అన్నాడు కాబట్టి 15 మినిట్స్ ఫ్రెండ్స్. కంప్లీట్గా మినిట్స్లో చేంజ్ చేయండి. సో 15 మినిట్స్. సో ఇప్పుడు ఈ వాల్యూ చిన్నగా ఉంది, ఈ వాల్యూ పెద్దగా ఉంది ఫ్రెండ్స్. సో మనకున్న ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? 6D ± 1/2. సో 6 × వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఫ్రెండ్స్? 25. సో ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి యూజ్ ½ మినిట్ అన్న కాబట్టి 40/2. సో 6 × 25 150 - 20 ఫ్రెండ్స్. ఎంత ఫ్రెండ్స్? 150 - 20 130 డిగ్రీస్. కానీ మనకు అడిగింది ఏంటి ఫ్రెండ్స్? ఆస్క్ ది పరావర్తన కోణం ఆర్ రిఫ్లెక్స్ యాంగిల్. సో అడిగిన క్వశ్చన్ అది కాబట్టి సో 360 - 130 ఈజ్ ఈక్వల్ టు 230 డిగ్రీస్ ఫ్రెండ్స్. సో ఒకసారి ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సేమ్ ఫార్ములా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఓకేనా? చాలా ఈజీ ఫ్రెండ్స్. మోడల్ 1లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో మోడల్ 8 కూడా సేమ్. కాకపోతే ఇక్కడ అక్కడ ఓన్లీ యాంగిల్ అడుగుతాడు, ఇక్కడ
రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ సింహాద్రి కాంపిటేటివ్ ఛానల్.